ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకుని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని టీడీపీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హెల్త్ అవేర్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రామచంద్రపురం పట్నం పాత బస్టాండ్ వద్ద ప్రతి నెల 4వ మంగళవారం సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించి పేదలకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. హెల్త్ అవేర్ సంస్థ కేవీఆర్ ఫౌండేషన్ సహకరించారు. ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకుని వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుగుదేశం సీనియర్ నాయకులు పాయకరావుపేట ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ఆరోగ్య విభాగ నిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేవీవి సత్యనారాయణ, నేదునూరి శేషగిరి, వాసంశెట్టి వీర వెంకటరమణ, ఈతా ప్రసాద్, గుండుపల్లి రామకృష్ణ, నేదునూరి శ్రీనివాసరావు, నక్కా చంద్రరావు, కొయ్య బంగారుబాబు, జగ్గంపూడి కృష్ణ, యాండ్రా బుల్లబ్బులు, ధూళిపూడి ప్రభాకర్రావు, దండుబోయిన త్రిమూర్తులు, సూర్యప్రకాష్లు పాల్గొని సహాయ సహకారాలు అందించారు. అనేక రకాలు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అన్ని వాగ్దానాలు కూడా ఖచ్చితంగా అమలు చేయడం జరిగింది. అలాగే మొన్న వరదల్లో చంద్రబాబు గారు ఎంత కష్టపడ్డారో మీ అందరూ చూశారు. అలాగే దీపావళికి రేపు గ్యాస్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అది దీపావళికి స్టార్ట్ చేస్తారు, అక్కడి నుంచి రెగ్యులర్ అవుతుంది. అలాగే ఇచ్చిన హామీలన్నీ కూడా నెమ్మదిగా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛ హీ కార్యక్రమంలో పాల్గొనాలి. కనీసం వారానికి 2 గంటలు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వస్తారు, వాళ్ళు చేస్తారు, లేకపోతే వీళ్ళు జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. కానీ ప్రజలు మనం ఎంత శుభ్రంగా ఉండాలనేది ఆలోచించట్లేదు. మనం శుభ్రంగా లేకపోవడం వల్ల మనకి అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నాయి. మన వీధిలో ఉంటుంది, ఇంట్లో శుభ్రంగా ఉంచుకుంటాము, చెత్త తీసుకొచ్చి కాలువలో వేస్తాం, కాలువలు పొడిగిపోతాయి, దోమలు పెరుగుతాయి, మనకి జబ్బులు వస్తాయి. ఈ విధంగా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనం ఎంత పాత్ర వహిస్తున్నాం అనేది ప్రజలందరూ కూడా గమనించి ఈ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా మనం పయనిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.